హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను టమాటా పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒక 4 టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, పోపు కోసం నూనె 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు వేగాక ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటాలు పచ్చిపోయేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలండి. మరి పేస్ట్గా ఉడకనిస్తే పెరుగు పచ్చడి బాగోదు. పసుపు, సాల్ట్ రుచికి తగినంత, పెరుగు తీయగా ఉంటే టమాటా పెరుగు పచ్చడి బాగుంటుందండి. ఎందుకంటే టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా, అందుకని పెరుగు తీయగా ఉండాలి. పెరుగు పుల్లగా ఉండి టమాటాలు పుల్లగా ఉంటే అంతగా నోటికి రుచిగా అనిపించదు. ఇలా వేగాయండి టమాటాలు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది కూడా పెరుగు పచ్చడి. ఇది దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. దోశల్లోకి, అన్నంలోకి, చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.